ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, స్టార్లింక్ అధినేత, ట్విట్టర్ అలియాస్ ఇప్పుడు ఎక్స్ అధినేత అయినటువంటి ఎలన్ మాస్క్‌కి వరుస షాక్‌లు తగిలి ఆర్థిక షాక్‌లు. ఒకటి తన స్పేస్ ఎక్స్ మూడవసారి అంతరిక్షంలోకి పంపించినటువంటి రాకెట్ విఫలం కావడం అన్నటువంటిది స్టార్లింక్‌కి బిజినెస్ పరంగా పెద్ద దెబ్బ. వాస్తవంగా మొన్న ఈ మధ్యనే ఏదైతే అంతరిక్షంలో చిక్కుకుపోయినటువంటి వ్యోమగాముల్ని కిందకి తీసుకురావడంలో ఫెయిల్ అయినటువంటి సంబంధించినటువంటి సంస్థ నుంచి తాను తీసుకుని కాంట్రాక్ట్ సాధించడం ద్వారా సక్సెస్ అయ్యాడు. వాళ్ళ షేర్లు అవి భారీగా పెరిగినాయి. ఎప్పుడైతే ఇప్పుడు కాస్త తనదే వరుసబెట్టి ఫెయిల్ అవ్వడం, మూడోసారి ఫెయిల్ అవ్వడంతో అదొక పక్కన స్టాక్ మార్కెట్లో దెబ్బైంది. రెండో పక్కన యూరప్ దేశాల్లో ఈయనకి సంబంధించిన టెస్లా కార్ల మార్కెట్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఈ క్వార్టర్లో కేవలం 7,000 కార్లు అమ్ముడుపోయిన 49% మార్కెట్ డౌన్ అయిపోయింది. కొనేవాళ్ళు కరువైనటువంటి పరిస్థితి. ఈ రెండు పరిణామాలు టెస్లా అధినేతకి అతిపెద్ద ఆర్థిక షాకే. దీన్ని ఎలా అధిగమిస్తాడో చూడాలి.